Brought to you by V-Guard. విష్ణు గారు మీ సమాధానం వ్యక్తిగత జీవితాల్ని ఈ రకంగా తీసుకురావచ్చా రాజకీయాల్లోకి అన్నది జనసేన మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. కాదు, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మా లీడర్ మాట్లాడినట్టుగా నియోజకవర్గాలు 4 లేకపోతే భార్యలు 4, ఒక స్టెబిలిటీ లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, ఒక ఆలోచన లేదు అని చెప్పిన దాని మీద మీరు అడుగుతున్నారు. మీరు అడిగిన దానికి జనసేన నుంచి కరెక్ట్ సమాధానం రాలేదని అనుకుంటున్నారు. మీరు క్వశ్చన్ ఒకటైతే వాళ్ళు ఆన్సర్ ఒకటి చెప్తూ ఉన్నారు. ఒక లీడర్గా ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి వాళ్ళు పొరపాటున ఒకటి ఎక్కడైనా డిఫరెన్సెస్ వస్తే రెండోది చేసి 2 కాదు 3 కాదు 4 మా ఇష్టము అని ఏదో చరిత్ర చెప్తాము, లేకపోతే అది చెప్తాము ఇది చెప్తాము అని చెప్పడం కాదు. ఒక లీడర్గా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలనుకున్నప్పుడు మీరు కూడా చేసుకోండి అయ్యా, 3 కాకపోతే 4 చేసుకోండి, అది ఇదని ఎవరైనా మాట్లాడతారా? ఉన్న విషయం మాట్లాడితే ఎందుకంటే ఉలికెక్కువ. 3 ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు చెప్పండి. మేము అన్నట్టు ఉండండి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడదు, మధ్యలో రాకండి. మీ అక్కడ ఉన్నటువంటి పాలకొల్లో అయిపోయింది, పాలకొల్లో పీఆర్పీ ఓడిపోయినప్పుడు, లేకపోతే మన భీమవరంలో ఓడిపోయింది, భీమవరంలో తర్వాత గాజువాకలో ఓడిపోయారు. ఇప్పుడు ఇలా ఉండరు. రాజకీయ నాయకులు రెగ్యులర్గా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఒక పర్మనెంట్గా ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఏదైనా డిఫీట్ అయితే మళ్ళీ తిరిగి ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు, అంతే తప్ప సెటిల్మెంట్ చేసుకోరు. అలాగే వివాహ బంధం కూడా హిందూ వివాహ బంధంలో కూడా పొరపాటున ఏదైనా పొరపచ్చాలు వస్తే రాజ్యాంగం ప్రకారం జనసేన పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం ఎక్కడ విడాకులు తీసుకోవద్దని కానీ లేక రెండో పెళ్లి చేసుకోవద్దని కానీ ఏం లేదు కదా. రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం విడాకులు తీసుకున్నాం, అఫీషియల్గా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఏవైతే చట్టం పరిధిలో లోబడి చేసినటువంటి కార్యక్రమే కదా అన్నది వారి సమాధానం. కరెక్టే, నేను కూడా మాట్లాడేది అదే కదా. జరిగినటువంటిది ఉన్నటువంటిది వాస్తవమైనటువంటి విషయాన్ని నియోజకవర్గాలతో పోల్చి, వివాహాలు చేసుకున్నటువంటి విషయాల్ని పోల్చి, ఒక పార్టీకి ఒక లీడర్గా ఉన్నప్పుడు, ప్రజలకు ఆదర్శంగా ఉన్నప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి మాట అది. మేమేమి ఒక పెళ్ళి అయితే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పని రెగ్యులర్గా భీమవరంలోనే పోటీ చేస్తుంటే 4 నియోజకవర్గాల్లో పోటీ చేసుకున్నారని చెప్పట్లేదు కదా. 4 నియోజకవర్గాలు 4 భార్యలు అని చెప్పని పోల్చి చెప్పారు. అందులో లేనటువంటి విషయం ఏమైనా ఉందా? రాజ్యాంగ ప్రకారం చేసుకున్నారు, చట్టం ప్రకారం చేసుకున్నారు. చట్టంలో 4 పెళ్ళిళ్ళు చేసుకోమని ఉందా? 3 పెళ్ళిళ్ళు చేసుకోమని ఉందా? భారత విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఏంటనేది స్థిరత్వం లేనటువంటిది, ఎవరితో కలిసి ఉండనటువంటిది, అటు ప్రజలతోనూ అటు వివాహ బంధంలోనూ కలిసి ఉన్నటువంటి లీడర్ గురించి, మనస్తత్వం గురించి, ఆయన తీరు గురించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క నిమిషం విష్ణు గారు ఈ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా. Brought to you by V-Guard.